కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి హాజరైన స్థానిక తెదేపా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే చేశారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా మాధవిరెడ్డి మాట్లాడుతూ వైకాపాకు చెందిన మేయర్ సురేష్ బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నారు. మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తారేమో, తన కుర్చీని లాగేస్తారని మేయర్ భయపడుతున్నట్లున్నారు. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారు. విచక్షణ అధికారం ఉందని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని మాధవిరెడ్డి విమర్శించారు. సైడ్కి రావాలమ్మా, మీరు మేడం వెనక్కి సలహా ఎవరు ఇచ్చారో మనకు తెలియదు, కానీ కడప నియోజకవర్గంలో మహిళలను అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరన్నా పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో, మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి, ఇదే పెద్ద మనిషి నువ్వు కొత్తగా ముందు